నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీసీఏల నుండి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకున్నది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదలవుతాయని అందరూ భావించారు. కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేసింది. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నతాధికారులకు పంపితే అప్పుడు కొత్త వారి జాబితా సిద్ధం కాబోతుంది. ఇక ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుండి 80 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటనున్నట్టు సమాచారం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1,06,00,000 ఎకరాలకు సుమారు 70 లక్షల మంది రైతులకు 8,700 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. ఈసారి కొత్తగా పట్టాదారులు చేరబోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలనే నిబంధనను విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గబోతుంది. ఇక శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ బిజీగా ఉన్నది. గతంలో వానాకాలం సీజన్కు ముందు ప్రభుత్వం 3 మంత్రులతో కూడిన కమిటీ వేసింది. వారు పలు జిల్లాల్లో పర్యటించి సాగు చేయని భూముల లెక్క తేల్చారు. ప్రస్తుతం జరిగే సర్వే ఆధారంగా ప్రభుత్వం అనర్హులను తొలగించి పంట సాగు చేసే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తుంది. ఆలస్యానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి రైతు భరోసా సంక్రాంతికే వస్తుందని కూడా అందరూ కూడా రైతులు ఎదురు చూశారు. ఇదే నేపథ్యంలో శాటిలైట్ విధానం ఒక కారణము. అలాగే కొత్త రైతులకు ఒకేసారి ఇవ్వాలి, కొత్త రైతులను కూడా ఈసారి చేర్చాలి. అలాగే చేర్చిన తర్వాత ఒకేసారి అంటే పాత ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళకు సపరేట్గా కాకుండా ఒకేసారి రైతు భరోసా అందించాలన్న ఉద్దేశం కారణంగా ఆలస్యం అవుతుందని మాత్రం ఇటు ప్రభుత్వ అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇటు సర్వే విషయాల్లో మాత్రం కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. శాటిలైట్ ద్వారా సర్వే చేస్తే కొంత అనుకున్నట్టుగా రాకపోవచ్చు, కానీ ఫీల్డ్ లెవెల్లో కూడా సర్వే చేయాలి. ఫీల్డ్ లెవెల్లో ఏఈఓల ద్వారా స్థానిక అధికారుల ద్వారా చేయడం ద్వారా వాస్తవ పరిస్థితులు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎలాంటి తప్పులు జరగకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలి. అలాగే గ్రామాల్లో కూర్చున్న తర్వాత కొన్ని ఏర్పాటు చేస్తే మాత్రం రైతులకు న్యాయం జరుగుతుందని కూడా ఇటు రైతు కమిషన్ కూడా చెప్తుంది. రైతు కమిషన్ ఏమంటుందంటే ఈ ఆదర్శ రైతు వ్యవస్థను కూడా గతంలో లాగా తీసుకొస్తే బాగుంటుంది. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సమయానికి రైతులు ఉన్నా లేకుండా కానీ తెలిసే అవకాశం ఉంటుంది. శాటిలైట్ ద్వారా పూర్తి స్థాయిలో న్యాయం కూడా జరగకపోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు ఎన్నికలు ఒక కారణం అని కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే భావిస్తున్నాయి. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలు లేవు కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికల ముందు వేస్తే అది రాజకీయంగా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని కూడా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గుర్తుతో జరిగే ఎన్నికల కారణంగా ఎన్నికల ముందు వేస్తే అది ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంలో ఆలస్యం చేస్తుందని కూడా ఒక వర్గం అయితే భావిస్తుంది. మరోవైపు నిధుల సేకరణ కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. సుమారు లాస్ట్ టైమే 8,500 కోట్ల వరకు అయితే మాత్రం అవసరపడింది. ఈసారిగా 9,000, 10,000 కోట్లు కూడా దాటే అవకాశం ఉన్న సందర్భంలో నిధుల సమీకరణ కూడా చాలా అవసరము. కొత్త రైతులు కూడా ఈసారి యాడ్ అయిపోతున్నారు. పాత కొత్త కలిపి కూడా అందరికి కూడా ఏకకాలంలో వేయాలంటే మాత్రం నిధుల సమీకరణ కూడా అవసరం. కాబట్టి ఈ యొక్క శాటిలైట్ విధానము ఇవన్నీ చేసే వరకు అప్పలోపు నిధులు కూడా సమకూరే అవకాశం ఉంటుంది. ఏకకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ వేయడం ద్వారా బాగుంటుంది. అందరూ కూడా ఇటు కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే మాత్రం భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ సంక్రాంతి పండగ కంటే ముందే పండగ నేపథ్యంలోనే రైతుల ఖాతాలోకి రైతు భరోసా వస్తుందని కూడా అందరూ ఆశించారు. కానీ ఆశించిన రైతులకైతే మాత్రం నిరాశ ఎదురైంది. చాలామంది కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఇటు కూలీలకు అలాగే ఎరువుల కోసం మాత్రం ఆ డబ్బులు ఉపయోగపడతాయని కూడా చాలామంది రైతులు ఎదురు చూశారు.
కానీ సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ విధానాల కారణాల వల్ల మాత్రం మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కొత్త పట్టాదారుల దరఖాస్తులు స్వీకరించడం, ఆ దరఖాస్తుల అనంతరం కూడా వారికి పాత వారికి ఆల్రెడీ గతంలో తీసుకున్న వారికి శాటిలైట్ విధానం ద్వారా పంట సాగు చేసుకునే వారికి, అంటే ఎవరైతే వ్యవసాయ భూమి ఉన్నప్పుడు కూడా పంట సాగు చేసిన వారికే ఈసారి రైతు భరోసా ఇస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో కొంతమందికి కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమందికి 100 ఎకరాలు ఉంటాయి, కొంతమందికి ఉన్న భూములు కూడా పంట సాగు చేయకుండా కూడా గతంలో ఈ రైతు బంధు పొందారు, గతంలో చివరిసారి రైతు భరోసా కూడా పొందారు. ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఎవరైతే సాగు చేస్తారో సాగుకు యోగ్యమైన సాగు చేసే రైతులకు ఆ భూములకే ఈసారి పంట పెట్టుబడి సాయం ఇస్తామని చెప్తుంది. మరోవైపు శాటిలైట్ విధానం ద్వారా చూస్తామని చెప్తుంది. చూడాలి మరి టెక్నికల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి, వాస్తవంగా మరి నిజమైన సాగు చేసిన వరకే న్యాయం జరుగుతుందా, శాటిలైట్ విధానం ద్వారా మరి ఎంతవరకు రైతులకు మేలు జరుగుతుంది, అలాగే గతంతో పోలిస్తే ఈసారి రైతు భరోసా ఎలా ఇవ్వబోతున్నారనే ఒక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి మరికొద్ది రోజుల్లో నెలలో మాత్రం రైతు భరోసా పడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొత్త పాత రైతులకు పట్టాదారులు తీసుకున్న వారికైతే మాత్రం ఈసారి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరికొద్ది రోజుల్లో ఒక కీలక ప్రకటన మాత్రం వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక శాటిలైట్ విధానం కారణంగా సాగు చేసే వివరాలు పూర్తి స్థాయిలో లేకపోవడం కారణంగా కొత్త వాళ్ళకు ఇచ్చే కారణంగా నిధుల సేకరణ కారణంగా ఎన్నికల కారణంగా రకరకాల కారణాల నేపథ్యంలో ఆలస్యం అయితే పడుతుంది. మరికొద్ది నెలల్లో వచ్చే అవకాశం అయితే ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో, దానికి రైతులు మరి ప్రతిపక్షాలు రాజకీయ విశ్లేషకులు ఎలాంటి సమాధానం చెప్తారో, ఎలాంటి మాటలు వినిపిస్తాయనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి మీకు కంటెంట్ నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుండి మరింత అప్డేట్స్ కోసం మాత్రం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.